ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. కోరిన కోరికలు తీర్చే సుందరాకాండ 24వ రోజు పారాయణము. అంగుళీయకము. అమ్మా, ఇప్పుడు నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. వాయువు ఎంత శక్తిమంతుడో నేను అంత శక్తిశాలిని అని వినయంగా ఇదిగో రామముద్రిక, ఈ అంగుళీకం చూసి నన్ను విశ్వసించు, విచారాన్ని విడిచి సంతోషంగా ఉండు అని ఉంగరాన్ని అందించాడు. ఆ ఉంగరాన్ని చూసి సీతాదేవి వదనం రాహు నోటి నుండి వెలువడిన చంద్రబింబంలా ఉంది. ఎదురుగా రామచంద్రుడు నిలబడినట్లు అనిపించి తనకంత సంతోషం కలిగించిన వాయనందని కొనియాడుతూ, నువ్వు తప్ప ఈ పని చేయగలవారెవరయ్యా? ఈ రాక్షస రాజధానిలో అడుగుపెట్టడం ఎవరితరం? 100 యోజనాలు విస్తీర్ణమైన మహాసాగరాన్ని గోపాదంలా దాటి రాగలిగిన సాహస పరాక్రమాలు మరెవరికి ఉంటాయి? ఆత్మవేత్త అయిన రామభద్రుడు పంపిన నీతో మాట్లాడటం సంతోషంగా ఉంది. ఆయన నా దగ్గరకు సామాన్యులను పంపడు, ఎంతో పరిశీలించి పరీక్షించి పంపుతాడు. ధర్మ సత్యపరుడైన రాముడు ఆయన సోదరుడు లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారని విని నా గుండె తేలిక పడింది. నాకు ఒక సందేహం కలుగుతున్నది. ఆయన కుశలంగా ఉంటే ఈ పాటికి లంకా నగరాన్ని భస్మం చేసి తీరాలి. దేవగణాలను సైతం నిగ్రహించగలిగిన వారు ఉభయులు మౌనంగా ఉన్నారంటే నా దురదృష్టమే కావాలి. ఇంతకు బాధతో ఆయన నిశ్చలంగా కూర్చుని ఉండక క్షత్రియ ధర్మాన్ని నిర్వహిస్తున్నాడా? సామదాన భేద దండాలను సకాలంలో అనుసరిస్తున్నాడా? యోగ్యమిత్రులు చేకూరి ఆయన శ్రేయస్సు కోరి పనిచేస్తున్నారా? గౌరవభావంతో చూస్తున్నారా? అదృష్టాన్ని గ్రహించి కారంతో దేవతానుగ్రహం కోసం యత్నం జరుపుతున్నాడా? వియోగ బాధతో కృషించడం లేదు కదా? నన్ను రాక్షస పీడ నుండి విముక్తి చేసే కృషిలో ఉన్నాడా? అయోధ్యలో ఉన్న మా అత్త కౌసల్య, ఆవిడతో పాటు సుమిత్రాదిగా గల వారి క్షేమ సమాచారాలు అందుతున్నాయా? సోదర ప్రేమ గల భరతుడు నన్ను రక్షించడానికి చతురంగ బలాలు పంపుతాడా? సుగ్రీవుడు సర్వసేనా బలంతో నన్ను రక్షించడానికి రానున్నాడా? అస్త్రవిధుడైన మా లక్ష్మణుడు రాక్షస సంహారానికి ఉత్సాహంతో ఉన్నాడా? రామభద్రుడు త్వరలో ఇక్కడికి వచ్చి ఈ క్రూర రావణుని సంహరిస్తాడా? నా వియోగం వల్ల ఆయన వేసవిలో నీరింకిన చెరువులో కమలంలా శుష్కించడం లేదు కదా? ధర్మనిష్టతో రాజ్య సర్వస్వం వదిలి ఆనందంగా అరణ్యానికి వచ్చిన ఆ మహాత్ముడు భార్యా వియోగంతో శోకించడం లేదు కదా? ఆయనకు నా మీద ఉన్నంత ప్రేమ తల్లిదండ్రుల మీద కూడా ఉండదు. ఆయన కుశల వార్త వినడానికి నేను జీవించి ఉన్నాను. హనుమంతుడు, అమ్మ, ఇంతవరకు మీరు ఇక్కడ ఉన్నది తెలియదు. తెలిసిన క్షణంలో వానర బల్లూక సేనలతో బయలుదేరి సముద్రాన్ని స్తంభింపజేసి అడ్డు వచ్చిన వారిని కడతేర్చి లంకా నగరాన్ని సర్వరాక్షస సమేతం నాశనం చేసి తీరుతాడు. నీ వియోగం వల్ల ఆయన సింహపంజపు దెబ్బతిన్న ఏనుగు వలె బాధపడుతున్నాడు. ఇంకా ఆ బాధ ఉండదు. త్వరలో రామచంద్రుని పూర్ణచంద్రవదనం నీకు దర్శనమిస్తుంది. స్వర్గంలో ఇంద్రుని వలె ప్రసవనగిరి మీద ఉన్న రామభద్రుని చూడగలవు. ఆయన నీ వియోగంలో మధుపానం మాంసభక్షణ వదిలేశాడు. ఆ బాధలో శరీరం మీద వాలి బాధించే మక్షికాల స్పర్శ కూడా తెలియడం లేదు. నీ నామస్మరణమే ఆయనకెప్పుడు అందమైన పువ్వు, మధురమైన ఫలం, మనసును హరించేది కనిపిస్తే చాలు హా ప్రియ శ్రీత అని విలపిస్తాడు. నిన్ను దగ్గరగా తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నాడు అని చెప్తుంటే సీతాదేవి వదనం శరత్కాల మేఘాలతో నిండిన ఆకాశంలోని చంద్రబింబంలా కనిపించింది. 24వ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.